కన్నీటికి అర్థం నీ చరిత, కావ్యానికి అర్థం నీ జీవిత. విషపరీత విధి వంచిత విషాద సంచిత, ఓ కళంకిత కళలకే అంకిత. కలలే అలలై నీ కథనే మార్చెనా, కళలే వలలై నీకు కన్నీరే మిగిల్చెనా. కలలే అలలై నీ కథనే మార్చెనా, కళలే వలలై నీకు కన్నీరే మిగిల్చెనా. కల్లోలిత కలకూజిత కలాల కందని తీయని కవిత, ఓ కళంకిత కళలకే అంకిత. ఆశల వలయంలో చిక్కి విలవిలలాడేవో వనిత, ఆశయ సాధనలో ఆవిరైపోవునేమో నీ భవిత. ఆశల వలయంలో చిక్కి విలవిలలాడేవో వనిత, ఆశయ సాధనలో ఆవిరైపోవునేమో నీ భవిత. కలకంపిత కలిబాధిత కాలానికి నీ ఒక తీరని కలత, ఓ కళంకిత కళలకే అంకిత. కన్నీటికి అర్థం నీ చరిత, కావ్యానికి అర్థం నీ జీవిత. విషపరీత విధి వంచిత విషాద సంచిత, ఓ కళంకిత కళలకే అంకిత. ఓ కళంకిత కళలకే అంకిత. ఏ కళా, అమ్మయ్య ఎలాగైతేనే దొరికావు. పద పద. ఏమైంది? నువ్వు నన్ను ముట్టుకోకు. ఏ నిన్న నువ్వు చేసిన పనేంటి? ఆ కుక్కుగారితో చిచి సిగ్గు లేకపోతే సరి. అదా, అందులో నా తప్పే ఉంది? నీ తప్పు లేదా? లేదు. ఉంటే గింటే అది నా ఆకలిది, లేదంటే నా అవసరంది. ఆకలి కోసం అవసరం కోసం మర్యాద మర్యాద పోగొట్టుకుంటావా? తప్పదు కళ, పోగొట్టుకోక తప్పదు. ఈరోజు నేను పోగొట్టుకున్నాను, రేపు రేపు నువ్వు పోగొట్టుకోవచ్చు. సురభి, పోనీ పోగొట్టుకో, ఎవరో కొల్లగొడతారు సరే. కళ, కావాలని ఏ ఆడది పతిత కాదు, పరిస్థితులు. ఆడదాన్ని పతితని చేసినా పవిత్రం చేసినా అందుకు కారణం పరిస్థితులు. అర్థం చేసుకో. ఇలా మాట్లాడుతున్నానంటే నన్ను నేను సమర్థించుకుంటున్నాను అనుకోకు, అలాగే నా తప్పు నాకు తెలీదని అనుకోకు. అన్నీ తెలుసు, తెలిసి తెలిసి ఈ తప్పు చేశాను. నన్ను అంటుకోవడం నువ్వు పాపం అనుకుంటే సరే, దూరంగా నిలబడి మాట్లాడతాను. సురభి, వద్దు, నన్ను అంటుకోకు. అంటుకుంటే మైలపడతావు. సారీ, తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించు. ఈ బ్రతుకు నాకు రాసిచ్చిన ఆ దేవుణ్ణి క్షమించి వదిలేశాను. నువ్వెంత? పద పద. అవును, నువ్వేంటి ఇక్కడన్నావు? ఒక ఫ్రెండ్ని కలుద్దామని వచ్చాను. లేడు. లేడు అంటే బాయ్ ఫ్రెండా? కాదు, గర్ల్ ఫ్రెండ్. అది సరే, నువ్వేంటిటొచ్చా? నీకోసమే తల్లి, నువ్వు ఇక్కడ బస్టాండ్లో నిలబడతావు కదా, నిన్ను తీసుకుని ఏజెంట్ స్టూడియోకి రమ్మన్నాడు.
అందుకని నేను వెతుక్కుంటూ బయలుదేరాను. ఇదిగో ఇంతలో నువ్వు కనిపించావు. వెహికల్ ఏమైంది? పంచరట. ఆ మాట నాకు చెప్పి జారుకున్నాడు. టైం అవుతుంది, పద పద. మాణిక్యమక్క, చనిపోయే లోకంలో ఉన్నావో కానీ నువ్వు చెప్పిన మాట నిజం అక్క. నువ్వు చెప్పినట్టే కళ నాకు అన్నమయ్యింది, ఆధారమయ్యింది. కళ నా కూతురు కదక్క, నా తల్లి, నన్ను కన్న తల్లి. కళమ్మా, కళా, కళా, కళా. ఎవరు ఎవరు కావాలండి? కళ, కళ కావాలండి. నేను జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ని. కళతో మీకేం పని బాబు? కళ జూనియర్ ఆర్టిస్ట్ కదండి. సినిమాలో చిన్న వేషం ఉంది, పిలుద్దారని వచ్చా. కళ వేషాలేస్తోందా? వేషాలేస్తుందా అని ఆశ్చర్యపోతారేంటంటే, చిన్నప్పటి నుంచి వేషాలేస్తుంది. మీ పిల్ల పెద్ద జూనియర్ ఆర్టిస్టు. అరే, ఏమైంది బాబు? తను వేషాలు ఎత్తున్నట్టు మీకు తెలియదని చెప్పింది కళ. నేను ఆ సంగతే మర్చిపోయి మీకు మొత్తం అంతా చెప్పేశాను. ఇప్పుడు ఎలా? నేను మీకేమి చెప్పలేదు, మీరేమి వెళ్ళలేదు, అంతే. అయ్యా చెప్పండి అమ్మా. నన్ను స్టూడియోకి తీసుకెళ్తారా? ఎందుకు? కళను తిట్టడానికా? లేదు బాబు, చూసి ఆనందిస్తాను. అలాగంటారా? అయితే సరే, రండమ్మా. మీరు కూడా వేషం వేస్తారా? చెప్పండి. తల్లి క్యారెక్టర్ మంచి వేషం ఉంది. అమ్మయ్యా, గండం గట్టెక్కింది. తల్లి క్యారెక్టర్ కోసం తిరగని చోటంటూ లేదు. ఆ తిరగడంలోనే కారుకు పంచర్ అయింది. లేట్ అయింది కదా, వేషం లేదేమో అనుకుని కళ ఇంటికి వచ్చేసిందేమో, చెప్పిన మనిషిని కలవలేదేమో అనుకున్నాను. రాలేదు అంటే స్టూడియోకే వెళ్ళి ఉంటుంది. మీరు రండి అమ్మా, రండి. ఎక్కడమ్మా? ఏంట్రా సూపు? కళాలమ్మ తన కూడా వేషం వేస్తానంటుంది, తల్లి క్యారెక్టర్. అందుకే తీసుకొస్తున్నాను. పద పద. కళవన్నీ అబద్ధాలే. తను వేషాలు వేస్తున్నట్టు తల్లికి తెలిస్తే బాధపడుద్దని చెప్పిందా? అదేమీ లేదు. కళ ఇలా జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పానో లేదో, ఎంత ఆనందించిందనుకున్నా. పైగా కళ నటన చూసి ఆనందిస్తాను, నన్ను తీసుకెళ్ళండి బాబు అని బతిమలాడితే. ఏంట్రా సూపేంటి? నన్ను నవ్వులు మింగేద్దామనేనా? నేనేం తప్పు చేశాను? ఓ నిజం చెప్పాను. నిజం చెప్పడం కూడా తప్పేనా? చెప్పరా, చెప్పు. ఏంటి, కడుపులో నొప్పిగా ఉందా? ఆకలి నొప్పి. నిన్నంత అందం లేదు. మంచి నీళ్లు, టీ నీళ్లతోనే కడుపు నింపుకున్నాను. ఇవాళ్ళైనా వేషం దొరికితే బాగుండు. బాగుండనుకునే కదే ఇలా పడిగాపులు కాస్తున్నావు. లోపల అన్ని షూటింగ్లు జరుగుతున్నాయి. ఏదో కంపెనీకి జూనియర్ ఆర్టిస్టులు అవసరం అవుతారు, పిలుస్తారు. తొందరపడికే. నీ కడుపులో నొప్పైతే
మా అమ్మకి గుండెల్లో నొప్పి. ఏ క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి. డాక్టర్కి చూపించలేకపోయావే. డాక్టర్కి చూపించాలంటే డబ్బు కావాలిగా. ఎక్కడికి సార్? అలా బయటికి రా. ఇంకా షూటింగ్ మొదలు కాలేదా సార్? ఏది ఇంకా మేకప్లో కాందే, నువ్వెక్కడ బయలుదేరావు? టిఫిన్ సెక్షన్ అయిపోయింది, పనేం లేదు. మీకు కూడా వస్తాను సార్. మీరు కార్టూన్లు వేస్తారుగా, చూసి నవ్వుకుంటా. సరే అయితే రా, కాసేపు ఆడుకుందాం. అసిస్టెంట్ డైరెక్టర్ పద పద. నమస్తే సార్. నమస్తే. సార్ కోతాడు సార్, కోతి రండి చూద్దాం. సార్ అక్కడ ఒక కోతి ఆడుతుంది, ఇక్కడ 2 కోతులు నడుస్తాను, చూస్తావా? మరి అమ్మా ఇలా రండి. సార్ చెప్పండి సార్. 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, 2 జూనియర్ ఆర్టిస్టులు కావాలి. మీరు పనికొస్తారా అని. పనికొస్తాను సార్, ఏ వేషమైనా వేస్తాను సార్, చెప్పండి సార్. వెయ్యగలరా అని. వెయ్యగలను సార్. ఈ ఫీల్డ్లో 3 ఏళ్ళుగా ఉన్నాను సార్. ఇద్దరం కలిసి 25 సినిమాలో యాక్ట్ చేశాను సార్. అలాగా? మరి చెప్పరే. ఏరా పనికొస్తారో లేదో చూద్దాం. పాపం చూడండి సార్. సరే. ఏమిటి చాలా నీరసంగా ఉన్నావు? రాత్రంతా నిద్రలేదా? ఆకలికి నిద్ర ఎలా పడుతుంది సార్? 2 రోజుల నుంచి వేషాలు లేవు, కనీసం చేతిలో పైసా కూడా లేదు. అదిరా సంగతి. మరి చూసుకో, క్యారెక్టర్ ఏమో కడుపు నిండా భోంచేసి ఆపసోపాలు పడేది, నువ్వేమో నీరసంగా ఉన్నావు. మరా యాక్టింగ్ చెయ్యగలవా అని. చేస్తాను సార్, చేయగలను సార్. చేసి చూపించనా? సరే చేసి చూపించు. అలాగే సార్. సారీ సార్. అబ్బా, కడుపు నిండా తినేసా బాబు. అబ్బా అమ్మా. యాక్టింగ్ బాగా చేసావు, నువ్వు పనికొస్తావు. ఏరా ఎలా ఉంది ఈ యాక్టింగ్? ఇక నువ్వు లే. ఓకే నెక్స్ట్. ఇక నీ సంగతి. నీది పిచ్చిదాని యాక్టింగ్, పిచ్చి పిచ్చిగా నటించాలి. చేయగలవా? చేస్తాను సార్. చెయ్యి. ఏ కోతి, ఏ కోతి, దాదా దాదా. ఏ దాదా దాదా దా దా ఆడుకుందా. ఏ రామ్ 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 రామ్. ఏ కోతి రామ్ 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 దాదా దాదా. చంపేస్తా, నేను చంపేస్తాను, నేను చంపేస్తాను. నా దగ్గర రాకు. ఊరికినే నిన్ను కాదులే. చాలు ఆపు. ఫెంటాస్టిక్. పిచ్చిదాలో రెచ్చిపోయావు. నువ్వు పనికొస్తావు. ఇప్పుడు పిచ్చిదాలాగే ఉన్నావు. కాస్ట్యూమ్స్ యాజ్ ఇట్ ఈజ్. కోతి మేకప్ ఒక్కటేస్తే చాలు. ఇప్పుడు చెప్పు, ఆట బాగుందా ఈ ఆట బాగుందా? ఈ ఆటే బాగుంది సార్. హ్యాపీయా? ఫుల్ హ్యాపీ సార్. మేకప్ లో ఉంటే పదవేద్దాం. సార్ సార్
చెప్తాను, డైరెక్ట్ గారిని అడిగి కబురు పంపిస్తాను. అందాక ఇక్కడే ఉండండి. పిచ్చి పేరుగులు యాక్టింగ్ అంటే ఎలా రెచ్చిపోయారు చూసావా? మనకి టైం పాస్ సంగతి తెలుసుకోలేకపోయారు. కళారంగంలో నువ్వెంతో పైకి రావాల్సిన దాన్ని, పేరు డబ్బు రెండు చేతులా సంపాదించుకొని నీకు నువ్వే సాట్ అనిపించుకునే స్థాయికి ఎదగాల్సిన దానివి. మహానటి కావాల్సిన దానివి. అలాంటి దానివి పెళ్లి చేసుకొని ఇల్లాలు అవుతావా? కళకు అంకితం కావాల్సిన దానివి నీ బావ బుద్ధ అవతారానికి బావి అవుతావా? ఆ దెబ్బకి నువ్వు కోరుకున్న నట జీవితం, కళాకారిణిగా నువ్వు కన్న కలలన్నీ గాలికి ఎగిరిపోతాయి. నా మాట విను, ఈ పెళ్లి మానుకో. నమస్తే సార్. ఎవరు? తల్లి క్యారెక్టర్ సార్, మీరు తీసుకురమ్మన్నారు కదా, తీసుకొచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్ గారు. నమస్కారం. స్పాట్కి తీసుకెళ్ళి వచ్చి చూస్తాను. రండమ్మా, కళ షూటింగ్లో ఉంది. రా, అలా నెమ్మదిగా వస్తావు, చంపేస్తాను. నెంబర్ సరిగా పెట్టుకున్నావా? నమస్తే. ఏయ్, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? కళ. కొత్తగా చేరావా? అంటే అంటే ఏమిటి? నువ్వు యూనియన్లో మెంబర్ అని అడుగుతున్నాను. యూనియన్? ఏమండి డైరెక్టర్ గారు, ఈ పిల్ల అబ్బో అర్థమైందండి. ఈ పిల్ల డాన్సరు కాదు, మీ యూనియన్ లో మెంబరు కాదు, డూప్ అండి. హీరోయిన్ గారి డూపు. ఆవిడ కొంచెం కాలు నొప్పి పెడితేను. ఏమైందండి? అబ్బో అంత కంగారు పడకండి, ఆవిడకేం కాలేదు. బాత్రూమ్ లో కాలు జారితే కొంచెం బెణికిందంతే. అందువల్ల డాన్స్ చేయలేనంటూ క్లోజ్అప్ షాట్స్ తో సరిపెట్టుకోమన్నారు. లాంగ్ షాట్స్ లో ఆవిడకి బదులు ఈ అమ్మాయి చేస్తుంది. తప్పదు, అడ్జస్ట్ చేసుకోవాలి. అబ్బా, యూనియన్ రూల్స్ ఒప్పుకోవండి. ఈ వేల్ట్కి ఎలాగోలా కానివ్వండి, తర్వాత సంగతి తర్వాత. ఓకే సారు, ఓకే. రెడీ రెడీ. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఏమిటా చేయడం? 1 2 3 4 1 2 3 4. అది అలాగే. 1 2 3 4. మీరు ఇక్కడే ఉండండి, కళం ఎక్కడుందో నేను చూసి వస్తాను. ఇందాక మనం కలిసామే అసిస్టెంట్ డైరెక్టర్ గారు, ఆయన వచ్చి యాక్షన్ చేసి చూపించమంటే చూపించండి. అవసరం మందే, ఏమంటారు?